చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. దేశ భద్రతే లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తారని, ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో అన్నారు. పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు తన సంఘీభావాన్ని తెలిపారు. ఉగ్రవాదులది పిరికిబంద చర్య అని, హింసను ఖండిస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు. పహల్గాం బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని ఈ సందర్భంగా తెలిపారు. భారతదేశ భద్రతను కాపాడే విషయంలో మోదీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని సంఘీభావం తెలిపారు. రాజధాని అభివృద్ధి పనులు వివరించిన సీఎం మే 2న చేపట్టే రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. అమరావతిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానికి వివరించారు. దీనిపై స్పందించిన ప్రధాని రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు. అమరావతిలో పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం మియావాకీ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. పనులు పునఃప్రారంభించే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధానమంత్రి అంగీకారం తెలిపారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని, RINL గురించి ప్రధానికి సీఎం వివరించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ఆమోదం తెలిపినందుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. NTPC, ArcelorMittal నిప్పాన్ స్టీల్ ప్లాంట్కు మద్దతు, అలాగే BPCL రిఫైనరీ మంజూరు విషయంలోనూ ప్రధానికి ధన్యవాదాలు చెప్పారు. ఆరామ్కో భాగస్వామాన్ని ఖరారు చేయడంతో అదనపు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈసారి రాష్ట్ర పర్యటనలో శ్రీశైలం కూడా సందర్శించాలని నరేంద్ర మోదీని చంద్రబాబు కోరారు.